దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారని మంత్రి సీతక్క ఆరోపించారు. గతంలో చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలున్నాయని మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి ఉన్నారని ఆమె ఆరోపణలు చేశారు. దమ్ముంటే కేటీఆర్ దిలావర్పూర్ రావాలని సీతక్క సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారి సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా